జై శ్రీరామ్. అమలు చేయని ఆలోచనతో ప్రయోజనం శూన్యం. ఎందుకనుకుంటున్నారా? పిల్లలు మొక్కజొన్న పొత్తు ఉడకబెట్టని తిననురా అంటే తినను, పోనీ కాల్చని తిననురా అంటే మాకు వద్దు అంటున్నారు. వీళ్ళకి ఎలా ఆరోగ్యంగా పెట్టాలి? అన్నిటికన్నా ముఖ్యం సమయం, సమయం కన్నా ముఖ్యం ఆరోగ్యం. ఆరోగ్యంతో సమయం జోడిస్తే హెల్దీ రెసిపీలోకి వెళ్తే ముందుగా చూసారు కదా, మొక్కజొన్న ఇలా గింజలు ఒలిచి చక్కగా నానబెట్టి పచ్చిమిరపకాయ మిక్సీలో అల్లం ఉప్పు వేసి పొట్టు మినపప్పు అంతా వాడితే వాళ్ళు తినకపోతే కొంచెం ఇది మిక్స్ చేయండి. చూడండి అక్కడక్కడ ఉంది కదా, అది అలా కొంచెం ఇలా కొంచెం మిక్స్ చేసి చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమానికి ఇంకా హెల్దీగా మనం దోశ బ్యాటర్ కరెక్ట్గా రావడానికి కోసం, ఫర్మెంటేషన్ కోసం ఏం చేయాలంటే, మన దగ్గర ఎలాగా సోడిపిండి ఉంటుంది, వాళ్ళు రాగి మాల చేసిన రాగి దోశ వేసినా ఏమీ తినరు. కాబట్టి ప్లెయిన్గా తెల్లగా దోశలు తిని మన ఆరోగ్యం పాడు చేసుకుని మనతో పాటు మన పిల్లల ఆరోగ్యం పాడు చేసే కన్నా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా క్రిస్పీగా వస్తుంది, పిల్లలు హెల్దీగా కూడా ఉంటారు. సాయంత్రం వచ్చేసరికి అమ్మో పుస్తకాల బరువు, హోంవర్క్ చేయలేను, కాళ్ళు నొప్పి పడుతున్నాయి అలాంటి కంప్లైంట్స్ ఏవి రాకుండా హెల్దీగా ఉంటే పిల్లలు అంతకుమించి ఆరోగ్యం ఇంకేమున్నా చెప్పండి. ఇలా ఉదయం అయ్యేసరికి ఫర్మెంటేషన్ అవుతుంది. ఈ ఫర్మెంటేషన్ వల్ల మనం ఇందులో బేకింగ్ సోడా కానీ ఈనో కానీ ఎటువంటిది వేయలేదు, న్యాచురల్గా అయింది. చూసారు కదా, దీంట్లో ఎంత ఆరోగ్య విలువలు ఉంటాయో, ఎన్ని పోషకాలు ఉంటాయో మీకు అందరికీ తెలిసిందే. జీలకర్ర వేసుకొని ఈ బ్యాటర్ చక్కగా కలుపుకొని, ఇంకేముంది, నాన్ స్టిక్ కడాయిని పక్కన పెట్టి ఇనప కడాయి మీద వేడి వేడి పెనం మీద ఒక్క గరిటె దోశ పోసి దోశ అనుకుంటూ పిల్లలకి పాట పాడుతూ ఈ దోశ తాలూక మహిమని పిల్లలకి తెలియజెప్పుతూ కొత్తిమీర, ఉల్లిపాయ, క్యారెట్, మనం ఆల్రెడీ ఆనియన్స్ కాకుండా మిగతా పచ్చిమిరపకాయ వేసాం కాబట్టి కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే 2 స్ప్రింగ్ చేసుకోవచ్చు. కొంచెం నూనె అలా చుట్టూ వేసి బాగా రోస్ట్ చేసుకోవాలి. బాగా రోస్ట్ చేస్తున్నప్పుడు చక్కగా పిల్లలకి దీని తాలూకది వాళ్ళకి కొంచెం ప్రయోజనాలు తెలియజెప్పామనుకోండి, వాళ్ళు కూడా అర్థం చేసుకొని వాళ్ళు తిని హెల్దీగా తిని ఆచరించడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళకి మనం చెప్పిన వాళ్ళం అవుతాం. చూడండి ఎంత క్రిస్పీగా, ఎంత హాట్గా పిల్లలకి సర్వ్ చేసుకుంటే, పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ ఏమీ లేకపోతే టమాటా అది లేదనుకోండి, ఏం చేస్తారు, ఉట్టిదైనా పెట్టచ్చు, ఎలాగైనా తినచ్చు. ఒక్కటి తిన్నా చాలండి, చక్కగా హెవీగా లైట్గా పిల్లలు తేలిగ్గా హ్యాపీగా చక్కగా హెల్దీ రెసిపీ మనం అందించిన వాళ్ళు అవుతాం. మనకు కూడా పిల్లల ఆరోగ్యం ఏమైపోతుందో అని ఉండదు. చూసారు కదా, క్యారెట్, ఆనియన్స్, నెక్స్ట్ అల్లం అన్నీ కూడా ఉన్నాయి. ఎంజాయ్ ద రెసిపీ.